హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రికల్చర్ ఛానల్. మేమైతే రేగడి మట్టి అయితే తోలిచ్చామండి. మేము ఈ భూమిలో ఇది ఎర్రజెక్క భూమి. దీంట్లో రాళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరైతే చూడొచ్చు రాళ్ళు ఎలా ఉన్నాయో, చాలా చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇలా రాళ్ళున్న భూమి సాగుకి ఉపయోగపడదని చెప్పేసి మేమైతే చెరువు మట్టి, రేగడి మట్టిని అయితే తోలించడం జరిగింది. మట్టి అయితే ఈ విధంగా ఉంది, మీరైతే చూడొచ్చు. ఈ చెరువు రేగడి మట్టి వచ్చేసి ఉపాధి హామీ వర్క్ ద్వారా మేమే కూలీలమే గడ్డపారలతో తోవి ట్రాక్టర్లలోకి వేయటం అయితే జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల ఉపాధి హామీ వర్క్ వల్ల కూలీలకు ఇంత ఉపాధి అనేది దొరికింది. తర్వాత ట్రాక్టర్ వాళ్ళకి కొన్ని కిరాయిలు అనేవి దొరకటం, తర్వాత వచ్చేసి ఈ మట్టిని వ్యవసాయ భూములలో వేసుకోవటం వల్ల రైతుకు కూడా చాలా లాభదాయకమే. 3 రకాల ఉపయోగం ఉన్న వర్క్ అయితే ఈ ఉపాధి హామీ వర్క్. ఈ రేగడి మట్టిని వ్యవసాయ రైతులు భూమిలో వాళ్ళు వేసుకోవటం వల్ల భూమికి చాలా బలం అనేది దొరుకుతుంది. వాళ్ళకు కూడా ఖర్చు అనేది కొంత ఆదా అయితే అవుతుంది. ఎందుకంటే జేసీబీ పెడితే జేసీబీ ఖర్చు ఉంటుంది, కానీ ఈ విధంగా ఉపాధి హామీలో పెట్టడం వల్ల వాళ్ళకు ఆ ఖర్చు అనేది కొంచెం తక్కువయ్యి ఏమన్నా ట్రాక్టర్ కిరాయి వరకే ఉంటుంది. కాబట్టి రైతుకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా వ్యవసాయ రైతులకు, కూలీలకు, ట్రాక్టర్ వాళ్ళకి ముగ్గురికి కూడా కొంత ఉపయోగం ఉందని చెప్పేసి ఈ రేగడి మట్టిని వ్యవసాయ రైతుల భూములలో వేయించడం అయితే జరుగుతుంది. ఈ రేగడి మట్టికి ఇంకొక పేరు కూడా ఉన్నదండి, బ్లాక్ సాయిల్ అని కూడా అంటారు. చెరువు రేగడి మట్టి, కానీ ఇది అంత బ్లాక్గా లేదు. ఎందుకంటే ఇది పైన మట్టే కదా, ఇంకా లోపల తోవే కొద్దీ బ్లాక్గా అనేది రావటం జరుగుతుంది. ఇది పైన మట్టి కాబట్టి అంత కలర్ అనేది మనకి లేదు. ఈ ఎర్రచెక్క భూమి కూడా చాలా మంచిదే అండి, కానీ రాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల మేము ఈ విధంగా ఈ మట్టి అనేది తోలిస్తే కొంచెం వ్యవసాయానికి యూజ్ అవుతుందని చెప్పేసి దున్నేటప్పుడు మొత్తం రాళ్ళు అవి తగులుతున్నాయని ఈ విధంగా మేమైతే పైన ఉన్న రాళ్ళన్నీ తీపిచ్చి ఈ చెరువు మట్టిని అయితే వేయించడం అయితే జరిగింది. 40 ట్రిప్పులు అయితే వేసాము. మాకు 16,000 దాకా ఖర్చు అయితే వచ్చింది. తర్వాత మేము వర్షాకాలం వచ్చే సీజన్ వరకు ఇదంతా చదును చేసి దీనిలో ఏమైనా పంట వేయాలని చూస్తున్నాము. ఈ రేగడి మట్టి వేసిన భూములలో పంట అనేది చాలా బాగా వస్తుందండి. పత్తి అలాంటివి మాత్రం చాలా బాగా వస్తాయి. తర్వాత వచ్చేసి ఆకుకూరలు అలాంటివి వేసినా కూడా మనకు ఎక్కువ కోతలు అనేది వస్తాయి. అందులోటి మనకు ఈ రేగడి మట్టిలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఈ రేగడి మట్టిలో చాలా బలం అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకు ఎరువుల వాడకం అలాంటివి కూడా చాలా తక్కువగా ఖర్చు అనేది వస్తుంది. ఈ రేగడిలో ఉండే బలం వల్ల మనం ఏ పంట వేసినా కూడా మనకు గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది. హార్వెస్టింగ్ పంట అనేది మనకి చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఈ రేగడిలో ఇంకా చాలా లవణాలు, పోషక విలువలు, బలవర్ధకమైన బలం అనేది ఈ రేగడి మట్టిలో ఉంటుందండి. బ్యూటీ కోసం కూడా ఈ రేగడి మట్టిని అయితే వాడేవారట. వెనుకటి కాలంలో సబ్బులు అవి లేకుంటే ఈ రేగడి మట్టితోటే స్నానం అనేది చేసేవారు. ఇప్పటికి కూడా వాడుతున్నారండి. మనకి ముల్తానీ మట్టి అనే పేరుతో పిలుస్తున్నారు చూడండి, అది వచ్చేసి ఈ రేగడి మట్టి అండి. ఈ రేగడి మట్టిని తీసి బాగా ఎండబెట్టి మెత్తగా చేసి మనకి ప్యాకెట్స్ రూపంలో, ముల్తానీ మట్టి రూపంలో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి వాడుతున్నారు. ఈ రేగడి మట్టిని, చెరువు రేగడి మట్టి చాలా మంచి మట్టి. దీనిలో చాలా ఎక్కువ విలువలు, పోషక విలువలు అలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. జేసీబీతో కూడా ఈ రేగడి మట్టిని మనం తోవించి పోయించవచ్చు, కానీ ఉపాధి హామీ వర్క్ ద్వారా కూలీలకు కొంత ఉపాధి అనేది దొరుకుతుంది. మనకు కొంచెం ఖర్చు అనేది కూడా తక్కువ వస్తుందని చెప్పి ఆలోచించి మేమైతే ఈ విధంగా చెరువు రేగడి మట్టిని అయితే తోలించడం అయితే జరిగింది. మనకు ఈ చెరువు రేగడి మట్టి వల్ల ఇంకొక లాభం కూడా ఉంటుందండి. మనం ఎలాంటి పంటలు వేసినా కూడా నీరు తక్కువగా పడుతుందండి. ఎందుకంటే ఒక రోజు నీళ్లు కడితే ఒక 4-5 రోజుల దాకా కూడా మనకు నీళ్లు కట్టే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తేమ అనేది ఎక్కువగా పీల్చుకొని త్వరగా ఆరిపోకుండా మనం ఏ పంట వేసినా కూడా కొంచెం ఎక్కువ రోజులు పదును అనేది ఉంటూ తోట అనేది చాలా బాగుంటుంది. నీళ్ళ అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ రేగడి మట్టికి. మేమైతే వర్షాకాలం వరకు ఈ మట్టిని చదును చేసి ఇందులో నేను ఆకుకూరలు అయితే పండించాలనుకుంటున్నాను. స్పెషల్లీ దీంట్లో పాలకూర అలాంటివి అయితే చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది. చాలా నీట్నెస్గా, చాలా గ్రోత్ అనేది ఎక్కువ వస్తూ మనకు క్రాప్ అనేది ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది. స్పెషల్గా నేనైతే ఆకుకూరలు పండించాలన్న ఉద్దేశంతో ఈ రేగడి మట్టి అయితే ఇందులో తోలించడం అయితే జరిగింది.
భూములలో రకాలు పాటంచు భూమి, రేగడి భూములు, ఎర్రజక్క భూములు, ఇసుక భూములు, చౌడు భూములు, ఇంకా చాలా రకాల భూములు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన వాటిని అయితే కొన్ని అయితే మీకైతే చెప్తున్నాను. ఎర్రజక్క భూమి, ఇలా రేగడి భూమి, పాటంచు భూమి, ఇలాంటి భూములలో పంటలు అయితే చాలా బాగా పండటం అయితే జరుగుతుంది. రైతుకు చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. మా చెరువు రేగడి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.